జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీ గురించి తెలుసుకుంటున్నాం. అనేక అద్భుతమైన విషయాలు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం. జాగ్రత్తగా వీటిని మనం లోతైన విషయాలు తెలుసుకుందాం. సహజంగా మనకి కాశీలో ఎక్కడికి రావాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా మంది తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక వీడియోలు యూట్యూబ్లో నేను గమనిస్తున్నాను. కానీ ఇలా లోతైన విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలని నేను గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాను. అనేక విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు మనం మరణం గురించి తెలుసుకోవాలి. మరణం అంటే ఏమిటి? ప్రతి మనిషి భయపడేటటువంటి విషయం ఏమిటంటే మరణం గురించి. అసలు రెండు భయంకరమైనటువంటి బాధలు, ఒకటి పుట్టడం, రెండు మరణించటం. ఒకటి అయిపోయింది, 9 నెలలు గర్భ నరకం అనుభవించి మనము తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చాం, గర్భ నరకం అనుభవించేసాం. ఒక బాధ అయిపోయింది. ఇక రెండవది మరణం అనేది ఉంది. కాబట్టి ఇది తప్పదు, ఎవరికైనా తప్పదు. అయితే మనం పరమేశ్వరుని ధ్యానించి సేవించడం వల్ల అనాయాస మరణం లభిస్తుంది. ఎప్పుడు? 100 ఏళ్ల తర్వాత. అకాల మరణం అనేది ఏ మనిషి కూడా పొందకూడదు. మనం స్వామిని పట్టుకోవాలి. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. మృత్యుంజయ స్తోత్రం ప్రతిరోజు ఒక్కసారి పారాయణ చేస్తూ ఉంటే చాలు. అకాల మరణం అనేది మన దరికి చేరదనమాట. ఎన్నో మార్గాలు మనకు ఋషులు అందించారు. వాటిని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉందాము. మరణం గురించి తెలుసుకోవాలి. మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి. రెండవది, నేను ఎవరు, కస్త్వం కోహం, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విషయాల మీద కాస్త దృష్టి పెట్టాలి. రోజు కొద్దిగా తెలుసుకుంటేనే అర్థమవుతాయి. ఇవన్నీ చాలా గంభీరమైన విషయాలు, లోతైన విషయాలు. ఏమండి? ఆ తర్వాత కోరిక కూడా ఉండాలి. మోక్షం అంటే ఏమిటి తెలుసుకోవాలి. నాకు మోక్షం కావాలి అని అడుగుతూ ఉంటారు. నేను భక్తుల గోత్రాలు చదువుతూ ఉంటాను, వాళ్ళ కోరికలు కూడా చదువుతూ ఉంటాను. మోక్షం కావాలి, విశ్వనాథుడికి విన్నవించండి అని కోరిన వారు ఒక్కరు కూడా లేరు. అందరూ అటు సరే, ఇహలోక కోరికలు కోరడం తప్పు కాదు. ఇది అసలు అన్నిటికన్నా పెద్ద కోరిక. ఇది మోక్షం కావాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అది అన్నిటికన్నా చాలా పెద్ద కోరిక. అది చాలా దుర్లభమైంది. మనకు మోక్షాన్ని పొందకపోతే, ఈ మనుష్య జన్మ పొందిన తర్వాత మోక్షాన్ని పొందకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో పుట్టవలసి ఉంటుంది. అది ఎంత కష్టం అండి? ఒకసారి ఆలోచన చేయండి. 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ పుట్టి మరణించిన తర్వాత మళ్ళీ చిట్ట చివరికి మళ్ళీ మనుష్య జన్మ వస్తుంది. ఆ మనుష్య జన్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి కాశీ గురించి, అసలు మరణం అంటే ఏమిటి, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను, మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాను, నేను అసలు ఈ నేను అనేది ఎవరు అనేటటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టబోతున్నాం. జాగ్రత్తగా ఒకసారి గమనిద్దాము. మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం కౌశేయం యత్ర కౌపీనం సాకాశీ కేనమీయతే. ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. ఈరోజు మనము అంటే కాశీలో మరణించడం చేత మోక్షం లభిస్తుంది అంటే మళ్ళీ ఈ 84 లక్షల జీవరాశుల్లో జన్మించవలసిన అవసరం ఉండదు. అందుకోసం కాశీ 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 అని అనేక మంది మహానుభావులు వెంటపడేది. ఏమండి? చాలా కష్టం కదా. మళ్ళీ వద్దు, నాకు ఇంకొక గర్భ నరకం మళ్ళీ వద్దు, మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో నేను పుట్టకూడదు, ఇప్పుడు జన్మించినటువంటి ఈ తల్లియే నాకు చిట్ట చివరి తల్లి కావాలి అని ఎంతో మంది మహానుభావులు తపస్సు చేశారు. కాశీకి వచ్చి కాశీలో వారి చిట్ట చివరి ఊపిరిని కాశీలో వదిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకా విశేషాలు ఉన్నాయి. విశ్వనాథ ఖండంలో మరణిస్తే ఒక ఫలితం ఉంటుంది, కేదార ఖండంలో మరణిస్తే ఇంకో ఫలితం ఉంటుంది. విశ్వనాథ ఖండంలో అంటే ఇప్పుడు నేను ఇక్కడే విశ్వనాథ ఖండంలోనే ఉన్నాను. త్రిశూలం ఈ విధంగా ఉంటుంది కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి త్రిశూలాగ్రం ఏదైతే ఉందో అది విశ్వనాథ ఖండం. ఈ మొట్టమొదటిదేమో ఓంకార ఖండం, ఈ చిట్ట చివరిది కేదార ఖండం. ఈ విశ్వనాథ ఖండం, ఓంకార ఖండంలో మరణించిన వాళ్ళకి భైరవ దండన ఉంటుంది, మోక్షం లభిస్తుంది. భైరవ దండన ఎందుకు ఉంటుందంటే తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉంటారు కదా మనుషులు, వాటికి భైరవ దండన ఉంటుందన్నమాట. ఆ పాపాలకి ఫలితంగా ఆ ఫలితాన్ని భైరవ దండన అంటే చాలా భయంకరంగా ఉంటుంది కదా. పాపాల దండన మామూలుగా వింటూ ఉంటాం కదా, ఏదో నూనెలలో వేయించడం, సూదులతో గుచ్చడం, ఏవో ఇలాంటివేవో ఉంటాయి. అవి కూడా తెలుసుకోవాలి. అదొక శాస్త్రం, సామాన్యమైన విషయం కాదండి. అది మనకి తెలుసుకోవాలి అనేక విషయాలు. వాటి గురించి కూడా తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది అసలు ఏమిటి అనేటటువంటి విషయం. ఏ పాపం చేస్తే ఏ ఫలితం,
అని తెలుసుకుంటేనే ఆ పాపాల జోలికి వెళ్ళం మనం అందరూ కూడా. చిన్నపిల్లలకు కూడా తెలియజేస్తూ ఉండాలి. నాన్న తప్పు తప్పు మహాపాపం అని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. కాబట్టి అన్నీ తెలియాలి. తెలియకపోతే ఏది ఆచరిస్తూ పోతారు, తప్పులు చేస్తూ పోతారనమాట. కాబట్టి ఓంకార ఖండం విశ్వనాథ ఖండంలో మరణించిన వాళ్ళకి భైరవ దండన ఉంటుంది, మోక్షం లభిస్తుంది. ఇక చిట్ట చివరిదైన కేదార ఖండం విశేషం. అదే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండేటటువంటి ప్రాంతం అది. ఆ కేదార ఖండంలో మరణించిన వాళ్ళకి భైరవ దండన కూడా ఉండదు, ఉండకుండా మోక్షం లభిస్తుంది. మొన్న ఈ మధ్య మాకు తెలిసినటువంటి ఒక మహానుభావులు పెద్దలు వారు కేదార ఖండంలో శివైక్యం చెందారు. సుమారుగా 85 సంవత్సరాలు. ఏమంటే ఎంత విశేషం, ఎంత విశేషం, ఎంత అదృష్టం, ఎంత తపస్సు చేస్తే ఆ యొక్క దుర్లభమైనటువంటి ఆ కేదార్ ఘాట్లో మరణించేటటువంటి అదృష్టం లభిస్తుంది. కాబట్టి కాశీలో ఉండాలి అనుకోవాలి, ఎక్కువ సమయం ఉండాలి, జపతపాదులు ఎక్కువ చేయాలి అనుకోవాలి. సరే, ఒకవేళ ఉండలేకపోతే కాశీని ఎక్కువ సమయం స్మరించాలి అనుకోవాలి. ఏమంటే అర్థమైందా? మనం ఎక్కడ ఉన్నా సరే కాశీతి త్రివారం యఃపఠే నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. ఎక్కడ ఉన్నా సరే కాశీని స్మరిస్తూ ఉండాలి, విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనము కాశీకి వచ్చి ఎన్నిసార్లు విశ్వనాథుడిని చూశాము, ఎంతసేపు చూశాము అనేటటువంటిది ప్రధానం కాదు. చూసిన కాసేపైనా సరే స్వామిని జాగ్రత్తగా చూసి, స్వామిని తాకే అవకాశం లభిస్తే స్వామిని తాకి ఒక చెంబు గంగాజలం స్వామి మీద పోసి స్వామిని స్పృశించి ఆ లింగాన్ని మన మనస్సులో నిలుపుకొని ఎన్ని సంవత్సరాలు ధ్యానించాము అనేది ముఖ్యం. అర్థమైందండి? స్వామిని ఎంతసేపు చూశాము, ఎన్నిసార్లు చూశాము కాశీ విశ్వనాథుణ్ణి, కాశీని అనేది కూడా ప్రధానమే. కానీ దానికన్నా ప్రధానమైంది చూసిన ఒక్కసారైనా భక్తితో శ్రద్ధతో చూసి స్వామిని, విశ్వనాథుడిని, గంగమ్మ తల్లిని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవుణ్ణి దర్శించి ఎన్ని సంవత్సరాలు విశ్వనాథలింగాన్ని ధ్యానించాము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి అలా ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానిస్తూ ఉండడం చేత మనము కాశీవాస ఫలితం పొందుతాము. ఎక్కడ ఉన్నా సరే ఇది గొప్ప అవకాశం. ఏమండి? కాబట్టి ఒక్కసారి మనం గమనిద్దాము. మరణం అనేటటువంటి దాని మీద భగవద్గీత మనకు అనేక అద్భుతమైనటువంటి శ్లోకాలు తెలియజేసింది. అసలు మరణం అంటే ఏమిటంటే మార్పు. మరణం అంటే మార్పు అండి, అంతే, ఏమి లేదు. దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. నాకు ఇప్పుడు వెంటనే మరణం రావాలి అంటే రాదు. అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి తీరుతుంది. వద్దు 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 అన్నా ఆగదు. ఏమంటే అర్థమైందా? కాబట్టి మరణం గురించి భయపడక్కర్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవ్వరినీ వదిలిపెట్టదు. ధనికుడు, పేదవాడు, గొప్ప తపస్సు చేస్తున్నాడు, అసలు తపస్సు చేయట్లేదు, ఎవరిని వదిలిపెట్టదండి. చూశాం కదా మనం, ఎంతో మంది మహానుభావులు కూడా శివైక్యం చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది సహజం. 80 సంవత్సరాలకో, 90 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో, 110 సంవత్సరాలకో. కాబట్టి మరణం అనేది తప్పదు. అది మార్పు మాత్రమే. మరణం అనేది మార్పు. ఏ విధంగా అంటే మనము చిరిగిన వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా అయితే ధరిస్తున్నామో అదే విధంగా జీవుడు కూడా ఈ శిథిలమైపోయినటువంటి శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరిస్తాడు. ఇది మరణం అంటే. ఇంత చిన్న విషయం అండి, చాలా సులభమైనటువంటి విషయం, చిన్న విషయం. కాబట్టి మరణం గురించి పెద్దగా భయపడక్కర్లేదు. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరు నేను హతం చేశాను అనుకుంటాడో, ఒక మనిషిని ఏదో చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, ఇవి మనం గమనిస్తూ ఉంటాం కదా. నేను చంపాను వాణ్ణి, ఇతను నన్ను చంపేశాడు అని అనుకుంటాడో, ఇద్దరు అజ్ఞానులే. ఎందుకంటే అసలు ఈ దేహము ఆత్మ, ఈ నేను అనేటటువంటి పదార్థం దేహమా ఆత్మ అనేటటువంటి చర్చ మనం చేసుకుంటూ ఉండాలి. ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపుడిని నేను అనేటటువంటి విషయాన్ని గట్టిగా తెలుసుకోవాలి. ఇది అనేక యోగ సాధనలలో ఇది మనకు నేర్పిస్తారు. నేను యోగా సాధన నేర్చుకున్నాను, అందులో కూడా ఈ విషయాన్ని చెప్తారు. యోగ నిద్ర అనేటటువంటిది చేస్తూ ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపుడను నేను అని ఒక 10 నిమిషాల సేపు అనుకుంటూ ఉండాలి. ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపుడను నేను
అని అనుకోవాలి. అనుకుంటూ యోగ నిద్రలోకి వెళ్ళాలి. అదో గొప్ప సాధన, అద్భుతమైనటువంటి సాధన ఋషులు మనకు అందించారు. తెలుసుకోవాలని అనేక విషయాలు మనకున్నటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయంలో అనేక విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఆత్మను ఎవ్వరూ చంపలేరు. ఆత్మను ఎవ్వరూ చంపలేరు. అసలు ఆ ప్రయత్నాలేమో అనుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎవరూ చేయకూడదు. అజ్ఞానంతో చేసేటటువంటి పని అది. ఆత్మ కూడా ఎవ్వరిని చంపదు. ఆత్మ చంపబడదు. ఆత్మను ఎవరు చంపలేరు. ఇక ఆత్మ శాశ్వతమైనది, శరీర ధర్మాలకు అతీతమైనది ఆత్మ. ఆ ఆత్మస్వరూపమే మనము. ఏమండి, ఇక ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఎందుకంటే అది పరమాత్మ స్వరూపం. పరమాత్మకు జనన మరణాలు ఏమిటండి? జనన మరణాలకు అతీతుడు పరమేశ్వరుడు. ఇది ఎప్పటికీ, ఆత్మ ఎప్పటికీ నిత్యమైనది, సత్యమైనది, పురాతనమైనది. శరీరం నశించిన ఆత్మ ఎప్పటికీ నశించదు. మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఓ అర్జున, అర్జునుడు చెప్తున్నాడు, చాలా గొప్పదండి. రోజు ఒక్క శ్లోకమైన భగవద్గీత నాకు కూడా చెప్పాలనుంది, కుదరటం లేదు. తెలుసుకోవాలండి. ఒక్క శ్లోకం అర్థంతో సహా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. 700 శ్లోకాలు, 700 రోజులు. అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, ఆత్మ నిత్యము, అవినాశనమని తెలిసిన వాడు ఎవ్వరిని చంపడు. ఎవ్వరిని చంపమని అనుకోడు, చంపాలని అనుకోడు, ఎవరిని చంపాలని అనుకోడు. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైంది, దాన్ని చంపలేము. ఎలా? అందుకు ఆ ప్రయత్నం మానుకుంటాడు. జ్ఞాని అయిన వాడికి మరణ భావనే ఉండదు. ఎందుకంటే నేను ఆత్మస్వరూపుడను, నన్ను చంపలేడు ఎవరు, నన్ను ఎవరూ చంపలేరు. ఇంక భయం ఏముందండి? అది ఆ స్థితిని పొందాలి. అది తెలుసుకుంటేనే వస్తుంది. అంటే తెలుసుకున్నంత మాత్రాన రాదు, సాధన ద్వారానే వస్తుంది. సాధన చెయ్యాలి, అనేక సాధనలు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. అదే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఏమండి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ప్రశాంతంగా ఉంటాడండి, ఇక నిర్భయంగా ఉంటాడు. సమయం వచ్చినప్పుడు మరణం తప్పదు. ఆ సమయం వచ్చే వరకు నన్ను ఎవరూ చంపలేరు, చంపినా నేను చావను. ఆ సమయం వచ్చినా చచ్చేది నేను కాదు. ఏమండి, ఎంత బాగుంది, లోతైన విషయం కదండి. ఆ సమయం వచ్చినా చచ్చేది నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను. ఆత్మ చావదు, అది శాశ్వతమైంది. ఈ శరీరానికి మరణం తప్పదు. సమయం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టక తప్పదు. ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కాబట్టి ఇంక భయపడాల్సిన పనే ఉందండి, బాధపడాల్సిన పనే ఉంది. ఆ మరణం ఏదైతే ఉందో, కాశీలో మరణిస్తే అది మంగళప్రదమైంది. కాబట్టి గొప్ప విషయం అది. ఇక మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం తొందరగా. మనిషి పాత వస్త్రాలను తీసేసి కొత్త వస్త్రాలను వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ఎంచుకుంటుంది, స్వీకరిస్తుంది. మరణం ఈజ్ఈక్వల్ టు బట్టలను మార్చినట్టు శరీరం మార్చడం. అర్థమైందండి? మరణం అంటే ఇంతే, అంత గొప్పది. ఇక ఆత్మను కత్తులు కోయలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్య శుద్ధమైనది, భౌతిక పదార్థాలకు అతీతమైనది. తెలుసుకోవాలండి. మరణం గురించి తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి. తర్వాత నాలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి, ఈ నేను అంటే ఈ శరీరం నేనా, ఆత్మనేనా అనేటటువంటి విషయాన్ని మనం ఇంకా జాగ్రత్తగా తెలుసుకుందాం రేపటి వీడియోలను భక్తులకు తెలియజేస్తూ. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ, రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.